హలో మై డియర్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా January 4, 2025 సాటర్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ఈరోజు శనివారం శుభాకాంక్షలు అని చెప్పుకున్నాం. అది మనం ఎప్పుడు ఆడియో చేసుకున్నా కూడా అందరూ పలానా రోజు అని చెప్పి గుర్తు చేసుకోవడానికి కోసం మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా టాపిక్లోకి రావడానికి కారణం ఏంటంటే అందరూ కూడా చాలా గందరగోళానికి గురవుతున్నారు. దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా జరుగుతున్న పరిణామాలు బయట మనకు సోషల్ మీడియా ద్వారా అనేక రకాలైనటువంటి వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఎవరెవరు అసలు అన్నోన్ నంబర్స్ ఉన్నటువంటి వ్యక్తులు వాట్సాప్ చాట్స్ ద్వారా మనకు ఆన్పెసో కంపెనీ ఏదో వేరే పేరు మీదుగా బయటకు వస్తోంది, అది ఇదని ఏదేదో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఫౌండర్ల యొక్క ఎమోషన్స్ని క్యాష్ చేసుకుంటున్నారు. దయచేసి అలాంటివి పట్టించుకోవద్దండి. ఎందుకంటే మన కంపెనీ ఇట్స్ ఎ ప్యూర్ కంపెనీ. ఆన్పాసివ్ అనేది ఇట్స్ ఎ బ్రాండ్ ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ బ్రాండింగ్ని మార్చాలి అంటే అది అసాధ్యం. ఎందుకంటే ఆన్పాసివ్ అనేది ఒక ప్రపంచాన్ని మార్చడానికి వస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ అది. అలాంటిది ఎటువంటి పేర్లు మార్చుకోవడం కానీ వాటికి ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే రూట్ మ్యాప్ 2014 నుంచి 18 దాకా మన కంపెనీ స్టార్ట్ అవ్వడానికి మునిపే ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్ అని అనేక రకాలైనటువంటి దేశాల్లో మన కంపెనీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కదా. అలాంటప్పుడు ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లీగాలిటీగా మనం చాలా ఫిట్నెస్ని పొందాం. మన కంపెనీ ఆశయాలు, మన కంపెనీ సిద్ధాంతాలు, మన కంపెనీ పట్ల ప్రపంచానికి ఉన్నటువంటి ఉపయోగాలు, ప్రజలకు ఉన్నటువంటి ఉపయోగాలు ప్రతి ఒక్కటి కూడా అన్ని దేశాల యొక్క ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు మొత్తం అంతా కూడా ఆలోచించి దాని గురించి చర్చలు చేసి సక్సెస్ చేసుకున్న తర్వాతే మన బ్రాండింగ్ బయటికి పబ్లిసిటీ చేశారు మన యాష్ గారు. అంత గొప్ప బ్రాండింగ్ని ఈ మధ్యకాలంలో అవకాశవాదులు మన కంపెనీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఫౌండర్ల యొక్క ఎమోషన్స్ని క్యాష్ చేసుకుని మనతో ఆట ఆడుకుంటున్నారు, మనల్ని మభ్యపెడుతున్నారు, గందరగోళానికి గురి చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల అటువంటి గ్రూప్స్ పట్ల మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. హన్బోట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, క్వీన్ కర్మ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వీళ్ళు మొదటి నుంచి కూడా నేను చూస్తున్నాను. నేను స్టార్టింగ్ NDA సైన్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా 4 years జర్నీలో చూస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా మన ఆన్పాసోకి ఫేవర్గా మాట్లాడలేదు, అన్ని కూడా నెగిటివ్గా పెడుతూనే వస్తున్నారు. బట్ మన కంపెనీ సక్సెస్ అవుతూనే వస్తూ ఉంది ప్రజల్లోకి. నేను చూసిన ఆన్పాసివ్ వేరు, ఈరోజు చూస్తున్న ఆన్పాసివ్ అసలు ఆనందానికి హద్దులు లేవు. అంత గొప్ప వ్యవస్థ మంది, అంత గొప్ప స్థాయికి మన కంపెనీ ఎదిగింది. బై బర్త్ నేను చెప్పాను చాలాసార్లు, బై బర్త్ మన కంపెనీ యూనికార్న్. ఇవాళ మన కంపెనీ సూపర్ యూనికార్న్ ఆ హోదాని కలిగి ఉంది ప్రపంచ ఐటీ హబ్ వ్యవస్థలో. అంత గొప్ప కంపెనీని తక్కువ అంచనా వేసి మాట్లాడడం మంచిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా యాష్ ముఫర్ గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఫౌండర్ పొజిషన్స్. అంటే ప్రపంచానికి మొత్తం ఇచ్చారు. ఆ రోజు 2018 ప్రపంచానికి మొత్తం ఇచ్చారు. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ప్రజానికానికి ఇచ్చారు, ప్రతి ఒక్క మనిషికి ఇచ్చారు. మీరు ఫౌండర్ పొజిషన్ని తీసుకోవచ్చు అని, ఆన్పాసోలో మీరు ఫౌండర్ పొజిషన్ని పొందొచ్చు అని చెప్పేసి ఎప్పుడో ఇచ్చారు. బట్ 2018 నుంచి 2022 జూన్ వరకు దాదాపుగా 14 లక్షల మంది ఫౌండర్లు రావడం జరిగింది. ఇంతలోనే పెండింగ్ ఫౌండర్ మెయిల్స్ అవకాశం కూడా ఇచ్చారు. 2022 జూన్ 2022 సంవత్సరం జూన్ 22వ తేదీన ఆన్పాసో ఫౌండర్ పొజిషన్స్ని మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్గా యాష్ గారు అనౌన్స్ చేసినప్పుడు దీంట్లో చాలా పెద్దగా డబ్బు రావడం జరుగుతుంది, ఆర్థిక స్వేచ్ఛ పొందగలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ డబ్బుకి టెంప్ట్ అయిన వాళ్ళు చాలా మంది, అంటే పెండింగ్ ఫౌండర్ మెయిల్లో ఫౌండర్ పొజిషన్ తీసుకుని రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తుల్లో 90% పీపుల్
ఓన్లీ ఫర్ మనీ కోసం వచ్చారండి. డబ్బు కోసం మాత్రమే వచ్చారు. సబ్జెక్ట్ అవసరం లేదు, ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ అవసరం లేదు, ఫౌండర్ పొజిషన్ వాల్యూ అవసరం లేదు. మన ప్రొడక్ట్స్, టూల్స్, ఓ మెయిల్, ఓ నెట్, ఓ డ్రీమ్, ఓ డిట్, ఓ కనెక్ట్, ఆ టూల్స్ యొక్క ఆ కెపాసిటీ, క్యాపబిలిటీ, దాని నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ మనీ కావాలి అంతే మాకు అని వచ్చిన వాళ్ళే 90% ఆఫ్ పీపుల్ ఉన్నారు. చాలా ఎక్కువ ఆశతో $97తో అకౌంట్లు పొందారు, ఫౌండర్ పొజిషన్ అకౌంట్స్ తీసుకున్నారు. దాని తర్వాత సబ్జెక్ట్ మీద అవగాహన పెట్టుకోకుండా అవకాశం ఇచ్చిన వారిని కూడా, ఆ బ్లెస్సర్ని కూడా, ఆ ఇన్వైటర్ని కూడా మర్చిపోయారు. అసలు వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి మై ఇన్వైటర్ లేదా మై బ్లెస్సర్, అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మన ఓఎస్ అకౌంట్లో, మన ఫౌండర్షిప్ అకౌంట్లో ఎక్కడుంటాడో కూడా వాళ్ళకి తెలీదు. ఇలాంటి వాళ్ళు 95% ఉన్నారు మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళల్లో. అది ఎంతో సిగ్గుచేటు, మన ఫౌండర్ వ్యవస్థకే సిగ్గుచేటు. మీ బ్లెస్సర్ ఎక్కడుంటారో కూడా మీకు తెలియని స్థితిలో మీరు ఉండగలిగినారంటే ఇంతకంటే దౌర్భాగ్యం మీకుండదు. ఎందుకు చెప్తున్నాను ఇంత బాధగా అంటే, ఎవడో ఏదో గాలి ముండా కొడుకు చెప్తే ఆ మాటలు వినేసి ఎవడో ఎక్కడో యూట్యూబ్లో ఏదో పెట్టుకుంటే వాటిని ఫాలో అయ్యి ఎవరు మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు? అసలు అట్లాంటి చెత్త ఛానల్స్ ఎందుకు చూడమని చెప్తున్నారు మీకు? ఎవడు వాడు హన్బోట్? వాడేమన్నా ఫౌండరా? వాడేమన్నా మన ఇండియనా? ఎవడో ఎక్కడో బండ బూతులు వస్తాయండి. అలాంటి గబ్బు ఛానల్స్ అన్నింటినీ మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? అది మీ తప్పు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే అలాంటి ఫేక్ ఛానల్స్ని కూడా, ఫేక్ న్యూస్ని కూడా చూసి గందరగోళానికి గురయ్యి, మనస్తాపానికి గురయ్యి, నిరాశపడే మీలాంటి కొంతమంది ఫౌండర్ల నుంచే ఆన్ ప్యాసివ్కి కళంకం వచ్చే పరిస్థితి ఎదురైంది. ఆన్ ప్యాసివ్లో ఫౌండర్ వాల్యూ ఉంటేనే మన చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు, మనం ఉంటున్న ఊరు సమాజం వాళ్ళు మనల్ని చూసానే అసహించుకుంటున్నారు. ఏదైనా పని పాటు చేసుకోవచ్చు కదా, ఇందులో ఏమీ రావు, ఈ కంపెనీ ఎత్తిపోయింది, బోర్డు తిప్పేసిన ఆన్ ప్యాసివ్ అని చెప్పేసి ఒక దగ్గర ఒక యూట్యూబ్లో ఇది కూడా పెట్టారు. ఎవడు వాడు పెట్టింది? ఏం పెట్టాడు అక్కడ? ఎప్పుడు పెట్టాడు? ఏ రోజు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? ఇవన్నీ విషయాలు మీకు తెలుసా? తెలియకున్నప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలా. పైన కింద మూసుకొని కూర్చుంటే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. లేకపోతే ఏదో ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఏం చేస్తున్నారు మీరంతా? ఫౌండర్ వాల్యూ, దాని వాల్యూ తెలియని వాళ్ళు మాత్రమే గందరగోళానికి గురవుతున్నారు. ఫౌండర్ వాల్యూ తెలిసిన వాడు ఒక వ్యారియర్ లాగా ఉన్నాడు, ఒక యోధుడిలాగా ఉన్నాడు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేకి సిద్ధంగా ఉన్నారు ఫౌండర్స్, రియల్ ఫౌండర్స్. అహర్నిశలు 24/7 మేము వర్క్ చేస్తున్నామండి ఆన్ ప్యాసివ్ కోసం. ఆన్ ప్యాసివ్లో అప్డేట్స్ వస్తే అప్డేట్స్ పెడదామని దానికోసం 24/7. ఎప్పుడు ఏ మెసేజ్ వచ్చినా, ఎప్పుడు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, మేము టచ్లో ఉన్నటువంటి ఎల్సీ మెంబర్స్, ఇంటర్నేషనల్ ఎల్సీ మెంబర్స్ మాకు ఎటువంటి అవకాశం ఇచ్చినా వాటిని మీకోసం మేము పొందుపరుస్తున్నాం. వాట్సాప్ గ్రూప్స్లో, మా పర్సనల్ గ్రూప్స్లో మేము పొందుపరుస్తున్నాం మీకోసం. మా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాలి, ఈ విషయం తెలియాలి. వాళ్ళ కుటుంబ సభ్యులతో ధైర్యంగా ఉండాలి. వాళ్ళు చుట్టుప్రక్కల వాళ్ళు ఏమన్నా అనుకుని, కానీ మా ఆన్ ప్యాసివ్ కంపెనీ ఈ స్థాయిలో ఉంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే విధంగా మీరు తిరగాలి, తలెత్తుకుని తిరగాలని చెప్పేసి మేము ఇంత అహర్నిశలు కష్టపడి పనిచేస్తుంటే అసలు అన్నోన్ నంబర్స్ కూడా మాకు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారండి. మేము ఫోన్లో లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఈరోజు. అన్ని కాల్స్ వస్తున్నాయి. మీకు చాలా మందికి నేను స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టాను, ఎన్ని కాల్స్ వచ్చాయో ఒక రోజు చూడండి అని చెప్పేసి. అందులో ఆన్ ప్యాసివ్ కోసం చేస్తున్నారా లేదా? మేము బ్లడ్ వాలంటీర్స్ అండి. మా ఊర్లో, మా హిందూపురంలో మేము బ్లడ్ వాలంటీర్స్. మేము ఒక సంవత్సరానికి కనీసం అంటే ఒక 250 మందికి మా టీం ఉందండి. మాదంతా ఒక 480 మంది టీం ఉన్నాం. మాది ఒక వెబ్సైట్ కూడా, ఒక నార్త్ ఇండియన్ ఎవరో క్రియేట్ చేశారు వెబ్సైట్. వాళ్ళు ఎలా వినియోగించుకుంటున్నారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం ఆ వెబ్సైట్కి ఫుల్ఫిల్ చేస్తున్నామండి. వాటిల్లో ఉన్నటువంటి ఇండియాలో ఎక్కడ తీసుకోండి, మన హిందూపూర్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన ఆ బ్లడ్ వాలంటీర్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ బ్లడ్ సర్వీస్ ఇస్తున్నాం ఫ్రీగా, వాలంటీర్స్గా మేము బ్లడ్ సర్వీస్ ఇస్తున్నాం.
ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఏ సిచ్యుయేషన్లో ఎటువంటి ఇబ్బందుల్లో మాకు ఫోన్లు చేస్తారో తెలియదు. ఒక వైటీపీ ఆనంద్ గురించి నేను నా గురించి నేను గొప్పగా చెప్పుకోవాలంటే ఈ విషయంలో ఎప్పుడు ఏ కాల్ వస్తుందో తెలియదండి నాకు. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి నాకు. అట్లాంటి కాల్స్ని మనం రిసీవ్ చేసుకోకపోతే ఆ పక్క ఎంత అఘాయిత్యం జరుగుతుందో, ఏం ఇబ్బంది పడతారో తెలియదు. అలాంటి కాల్స్ వస్తాయేమో అని చెప్పేసి పొరపాటు నేను లిఫ్ట్ చేస్తే, సార్ నేను ఆన్ ప్యాసివ్ ఫౌండర్ సార్, నేను పలానా ఊర్లో ఉన్నాను సార్, అసలు పేరు కూడా చెప్పరు, డైరెక్ట్గా ఊరి పేరు చెప్పేస్తారు, నేను ఫౌండర్ సార్, సార్ ఏం సార్ పరిస్థితి డైరెక్ట్ అడిగేస్తున్నారు. దయచేసి ఫ్రెండ్స్, మీరు నాకు ఫోన్ చేస్తున్నది వాస్తవమే, నిజమే, మీ ఇంటెన్షన్ నాకు తెలుసు, మీ లోపల ఆ తపన, బాధ, ఆవేదన నాకు తెలుసు, నేను ఒప్పుకుంటా. కానీ దయచేసి నాకు ఎవరన్నా ఫోన్ చేయాలనుకుంటే ముందుగా మీరు వాట్సాప్ నుంచి నా వాట్సాప్ నంబర్కు నాకు ఒక మెసేజ్ పెట్టండి. మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, మీ బ్లెస్సర్ ఎవరు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినారు, మీరు ఫౌండర్షిప్ ఎప్పుడు తీసుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మీరు పెట్టండి, మీ ప్రాపర్ అన్ని పెట్టండి, క్లియర్గా పెట్టండి. దెన్ ఐ విల్ రిప్లై. అవి చూసుకున్న వెంటనే నేను రిప్లై చేస్తాను. అంతేగాని అన్నోన్ నంబర్స్ మాత్రమే చెప్తున్నానండి. అన్నోన్ నంబర్స్ ఇలా ఫోన్ చేయడం వల్ల చాలా ఇక్కట్ల పాలవుతున్నాం, ఎంతమంది దెబ్బతింటున్నారండి. వద్దండి, అది మంచిది కాదు. ఎవరెవరో ఏ విషయం కోసమో ఫోన్ చేస్తుంటారు, నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఈరోజు. ఎందుకంటే చెప్పిన విషయాలు నేను పొద్దుటి నుంచి సాయంత్రం దాకా, రాత్రి పడుకునే దాకా ఎన్నిసార్లు చెప్తాం చెప్పండి. మీరు కానీ నేను కానీ ఎంత ఓపిక ఉంటుంది చెప్పండి. అలసిపోయామండి, అర్థం చేసుకోండి మమ్మల్ని దయచేసి. ఇప్పటికే మమ్మల్ని పిండి పారేశారు. మీరందరూ సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మమ్మల్ని అర్థం చేసుకుంటారని, మంచి మనసుతో మమ్మల్ని దీవిస్తారని ఆశిస్తున్నామండి. దయచేసి లీడర్స్ అనే వాళ్ళకి, సీనియర్స్ అనే వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. ఏదైనా ఉంటే వాట్సాప్ చాట్లో వెళ్ళండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తే అక్కడ మీకు ఆన్సర్ దొరికిపోతుంది. ఒకవేళ దొరకలేదంటే సార్ కెన్ ఐ కాల్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టండి. వాళ్ళు ఒక టైమింగ్ ఏదో వాళ్ళకి నచ్చి వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు పెడతారు. నేను కూడా పెడుతున్నాను చాలా మందికి. అట్లా టైంలో మనం మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. ఎన్నో ప్రాబ్లమ్స్ని మేము సొల్యూషన్స్కి మేము ఇచ్చాం. ఎన్నో ప్రాబ్లమ్స్కి మా దగ్గర అడగండి, మీకు ఎటువంటి డౌట్ ఉంటే అడగండి, మనం మాట్లాడుతూ చెప్పాం కదా. ప్రతి ఒక్క క్వశ్చన్కి మా దగ్గర ఆన్సర్ ఉంది. ఆన్ ప్యాసివ్ పట్ల మాత్రమే, ఓన్లీ నాన్ ప్యాసివ్. మీ వ్యక్తిగత విషయాలు మాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి దయచేసి, టైం వేస్ట్. కాబట్టి దయచేసి ఫౌండర్స్, బయట వచ్చే రాద్ధాంతాలన్నీ కూడా మీరు వాటన్నిటిని మీరు తీసుకుని ఇబ్బంది పడేదానికంటే వాటిని కట్ ఆఫ్ చేయండి. అట్లాంటివి చూడొద్దండి. అసలు యూట్యూబ్లో వచ్చేవన్నీ కూడా మనకు సంబంధించిన కాదు, అవన్నీ కూడా వదిలేసేయండి. ఎందుకు ఊరికే మీరంతా గందరగోళానికి మీకు మీరే గురవుతారు? అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఒక మంచి గ్రూప్స్లో ఉన్నారు కదా, ఆ గ్రూప్స్ని ఫాలో అవ్వండి, చాలా ఎనఫ్. మంచి మీకంటే ఒక లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫాలో అవ్వండి, హ్యాపీగా ఉంటుంది, మీకు మంచి మెసేజ్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు ఫాలో అవుతారు? అవసరం లేదు మనకు. రిలాక్స్. మీరు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో, మరికొద్ది రోజుల్లోనే ఓఎస్లో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. దయచేసి వాటిలో వచ్చేటువంటి మార్పులకి మీరు ఎటువంటి స్క్రీన్ షాట్స్ తీసుకుని ఇతరులకి ఫార్వర్డ్ చేయడం అనేది మానేయండి. ఇది చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాం. మీరు మీ ఓఎస్ ఐడిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు చూసి ఆనందించండి. వాటిని మాటపూర్వకంగా మీతో కలిసినప్పుడు మాత్రమే దాని ఆనందాన్ని పంచుకోండి తప్పించి మీరు స్క్రీన్ షాట్ తీయడం, ఫోన్లో ఉన్న విషయాలన్నీ చెప్పేయడం, ఇవన్నీ దయచేసి చేయొద్దండి. ఇది వెరీ 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 ఇది అసలు ప్రొహిబిటెడ్. కంపెనీ ఒప్పుకోదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇట్లాంటి విషయాలపైన చాలా స్ట్రిక్ట్గా ఉంది. యాక్షన్ కూడా అలాగే తీసుకుంటుంది. దయచేసి కంపెనీ తీసుకునే యాక్షన్కి మీరు బలవ్వద్దు. ఓకే, కాబట్టి నేను మీకు మంచి కోరు చెప్తున్నా. ఓఎస్లో వచ్చేటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే, మీ ఓఎస్ ఐడి ఇన్ఫర్మేషన్, మీ మై ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, మీ ఓఎస్ లాగిన్ పేజ్లో ఉన్నటువంటి ఓ మెయిల్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్, అండ్ అగైన్ ఓ వ్యాలెట్ ఇన్ఫర్మేషన్, ఓ కాయిన్స్ ఇన్ఫర్మేషన్, విత్డ్రా ఇన్ఫర్మేషన్, మై యూజర్స్ ఇన్ఫర్మేషన్, మీ టీం యొక్క ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, ఇవి ఏవి కూడా దయచేసి ఎవరికి కూడా షేర్ చేయొద్దండి. ఎవరితోనూ షేర్ చేసుకోవద్దండి స్క్రీన్ షాట్స్ తీసి. చాలా డేంజర్, మీరు డేంజర్ జోన్లో ఉన్నారనే అర్థం ఇవన్నీ షేర్ చేసుకున్న తర్వాత. కాబట్టి ఫౌండర్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్న చోట మీరు ఓఎస్ ఐడిని లాగిన్ చేయొద్దండి. ఎందుకంటే మీ పాస్వర్డ్ లాగిన్ని వాళ్ళు ఆ సీసీ కెమెరాల ద్వారా చూసుకోగలుగుతారు, జూమ్ చేసి చూసుకోగలుగుతారు.
ఏటీఎంలో పోయినప్పుడు, ఏటీఎం మిషన్లో పోయినప్పుడు మీ బ్రదర్ ఇక్కడ డ్రా చేస్తూ ఉంటే మీరు కొద్దిసేపు నిలబడినాం కదా, ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటామని చెప్పేసి ఓపెన్ చేసుకోవడం ఇలాంటివి చేయొద్దండి. సూపర్ మార్కెట్స్కి పోయినప్పుడు కూడా అక్కడ కూడా చాలా సీసీ కెమెరాస్ ఉంటాయి. మీరు ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా సీసీ కెమెరాస్ ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్స్లు అన్ని దగ్గర కూడా ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు చాలా మంది సేఫ్ జోన్ కోసం వాళ్ళందరూ కూడా వాటిని ఇన్పుట్ చేశారు. అటువంటి దగ్గర మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఓఎస్ ఐడి అనేది ఇట్స్ ఏ ఈక్వల్ టు బ్యాంక్, నాట్ ఏ బ్యాంక్ అకౌంట్. ఇట్స్ ఈక్వల్ టు బ్యాంక్. మీరే ఒక బ్యాంక్. 14 లక్షల మంది ఫౌండర్లు మనం. 14 లక్షల మంది ఫౌండర్లు కూడా ఒక్కొక్క బ్యాంకుతో సమానం. ఇది గుర్తుపెట్టుకోండి. అంత పెద్ద వ్యవస్థ మంది. ఫౌండర్ వాల్యూ అంటే ఆ రేంజ్లో ఆ స్థాయిలో ఉంటుంది. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాము. ఈరోజు మనం జీరో, బట్ ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయిన తర్వాత వీఆర్ 100%కి 3000% యాష్ గారు చెప్పారు కదా. ఎస్, వీఆర్ హీరోస్. 3000% వీఆర్ హీరోస్. ఈరోజు ఎవడు నోటెదులతో ఏదన్నా మాట్లాడివ్వండి, అది ఈరోజు వాడి టైం. రేపొద్దున మన టైం వచ్చాక మనకు మాట్లాడడం కాదు కదా, మనతో చూడాలంటే వాడు సిగ్గుతో చచ్చిపోతాడు. రాసి పెట్టుకోండి. చాలాసార్లు చాలా వీడియోలో చాలా ఆడియోలో నేను ఇలా పెట్టానమాట. ఇలా ఉంటుంది మన ఆన్ ప్యాసివ్ యొక్క కెపాసిటీ. కాబట్టి చాలామంది అండి 90% పెండింగ్ ఫౌండర్ మెయిల్ రిజిస్ట్రేషన్లో పెండింగ్ ఫౌండర్ పొజిషన్లో వచ్చినప్పుడు పెండింగ్ ఈమెయిల్ ఫౌండర్ పొజిషన్స్లో వచ్చినప్పుడు చాలామంది 90 to 95% వరకు చాలామంది సబ్జెక్ట్ మీద అవగాహన లేకున్నటువంటి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఆన్ ప్యాసివ్ పట్ల అభిమానంతో కాదు, ఏం కాదు, జస్ట్ మనీ అంతే. వాళ్ళకు డబ్బు కావాలి అంతే. డబ్బు కోసమే వచ్చారు. అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పడం ఏంటంటే, ఆ డబ్బు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత మీరు ఫౌండర్ పొజిషన్ కోసం మీరు ఖర్చు పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, ఖర్చు ఎంత పెట్టారు మీరు? $97 పెట్టారు. ఒక $5 ఖర్చు జోడిస్తే హ్యాండ్లింగ్ ఛార్జెస్ $105, $102, $102, $102 పెట్టారు మీరు టోటల్గా చెప్పాలనుకుంటే. ఖర్చు తీయేస్తే 97, ఖర్చుతో కలుపుకుంటే $102. ఇంచుమించు ఒక 8,900 నుంచి 9,100 రూపాయలు ఆ మధ్య కాలంలో అప్పట్లో ఉన్నటువంటి రేటు ప్రకారం పోతే, డాలర్ రేటు ప్రకారం పోతే అంత పెట్టారు మీరు. తర్వాత ఓ కనెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు 2023 సెప్టెంబర్ 2 నుంచి ఓ కనెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు యాష్ గారు. ఆ టైంలో మీరు పెట్టినటువంటి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి పేమెంట్ $143. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫౌండర్ పొజిషన్ తీసుకున్నటువంటి పేమెంట్ $97 మనకి రిటర్న్ ఇచ్చేశారు యాష్ గారు. ఈ విషయం తెలియని వాళ్ళు 95% ఉన్నారు మన ఆన్ ప్యాసివ్లో. 95%, $97 కూడా రిటర్న్ ఇచ్చారనే విషయం కూడా తెలియకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ప్యాకేజీలు చేసుకోకుండా ఉన్నటువంటి ఫౌండర్ల అకౌంట్లో వాళ్ళ ఓ కాయిన్స్ 107 చూపిస్తున్నాయి. 107 $10 మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి బోనస్, ఫ్రీ బోనస్ $10 ఓ కాయిన్స్. నెక్స్ట్ 97 ఓ కాయిన్స్, మొత్తం కలిపితే 107 వాళ్ళ అకౌంట్లో ఇప్పటికి ఈ రోజుకి కనిపిస్తుంది. లాగిన్ అయిన వాళ్ళు చూసుకోండి మీరు కావాలంటే. ఆ 107 ఏది కాదు, 97 మన ఆన్ ప్యాసివ్ CEO గారు, మన యాష్ ముఫారా గారి గొప్ప మనసు మనకి రిటర్న్ ఇచ్చినటువంటి $97 ప్లస్ $10 బోనస్ రిటర్న్ ఇచ్చారు. 107 కనిపిస్తోంది అక్కడ. ప్యాకేజ్ చేసుకునే టైంలో అది మనం దాన్ని యాడ్ చేసుకుని కావాలంటే మనం చేసుకోవచ్చు. అటువంటి సౌకర్యాన్ని ఇచ్చారు ఆయన. ఈ విషయాలు చాలా తెలియదండి చాలా మందికి. తెలియనట్టుగా ఉన్నారు. అబ్జర్వేషన్ లేదు. బయట విషయాల మీద చాలా అబ్జర్వేషన్ ఉంటుంది. ఉన్నది 2 చెవులైనా 36 చెవులు ఇచ్చేసింటారు మార్కెట్లో. ఉన్నది 2 కళ్ళు అయినా 36 కళ్ళు ఇచ్చింటారు మార్కెట్లో. అన్ని యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఆన్ ప్యాసివ్ మొత్తం స్టఫ్ అంతా కావాలి వీళ్ళకి. పనికిమాలిన స్టఫ్ అంతా ఉండేది. ఎవడు వాడు హన్బోట్, ఎవడు వాడు క్వీన్ కర్మ, సంబంధమే లేదు. మన దేశాలకు సంబంధమే లేదు. ఎవడో ఏదో తప్పుడు వార్తలు పెడితే మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? ఫౌండర్స్, మనకి ఇట్లాంటి విషయాలు చెప్పాలనుకుంటే యాష్ గారు చెప్తారు, లేదా ఓఎస్లో పాపప్ రూపంలో వస్తుంది, లేదా మన ఎల్సీ మెంబర్లు, ఇంటర్నేషనల్ ఎల్సీ మెంబర్లు చెప్పగలుగుతారు. మార్టీ గారు కావచ్చు, క్రిస్ గారు కావచ్చు, జూలీ మ్యామ్ కావచ్చు, మైకల్ విలియమ్స్ సార్ కావచ్చు, డాక్టర్ బిల్ విలియమ్స్ సార్ కావచ్చు, మైక్ ఎల్లిస్ గారు కావచ్చు, ఇంగ్ మైక్ కావచ్చు, మీను మిల్లర్, దిలాన్ సార్, జెసీ భాయ్, ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పాలి మనకు. వాళ్ళు యాష్ గారికి ఎప్పటికీ టచ్లో ఉన్నటువంటి వ్యక్తులు. దినేష్ కోటియా, కేడి శుక్లా, నీరజ్ దాల్వి, మజీద్ పఠాన్, ఎంతమంది ఉన్నారండి లీడర్స్, గొప్ప గొప్ప లీడర్స్ వాళ్ళు.
టాప్ మోస్ట్ లీడర్స్ వాళ్ళు, యాష్ గారితో టచ్లో ఉండేటువంటి లీడర్స్ వాళ్ళు. అలాంటి గ్లోబల్ లీడర్స్తో మనం టచ్లో ఉండాలి తప్ప, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవాలి తప్ప, మీరు ఏవేవో ఎవరివో అసలు సంబంధమే లేదు, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధమే లేదు అవి ఛానల్స్. ఎవడివో మీరు వింటున్నారు, మానేయండి, అట్లాంటివన్నీ వినడం మానేసేయండి. రైట్, ఇప్పుడు దాకా వచ్చినటువంటివన్నీ కూడా ఆ ఫేక్ న్యూస్. మనం అవన్నీ కూడా కిక్అవుట్ చేద్దాం, అవసరం లేదు మనకు అవి. దీని గురించి మాట్లాడుకోవడం, ఇంత టైం వెచ్చించడమే చాలా వేస్ట్ అండి. ఓకే, ఎవరు కూడా, ప్రతి ఒక్కరికి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఫౌండర్స్, మన టైం వచ్చింది, వెరీ సూన్ మనకి దగ్గరలో యాష్ గారు కానీ మనకు ఖచ్చితంగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది అతి తక్కువ రోజుల్లోనే, అతి కొద్ది రోజుల్లోనే మనకు జరుగుతుందని నేను భావిస్తున్నాను. రైట్, అందరం కూడా దగ్గరలో ఉందాం. మనకి ఓఎస్లో ఎటువంటి మార్పులు వచ్చినా స్క్రీన్ షాట్లు తీయద్దండి, కానీ జస్ట్ షేర్ చేసుకోండి మీ లీడర్స్, తప్పలేదు. కానీ అందరితోనూ షేర్ చేసుకోవద్దండి, అందరూ ఒకేలా ఉండరు. బ్యాక్ ఎండ్ ఎన్నో కొన్ని కోతి చేష్టలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్త. ఏ విషయాలు చెప్పాలనుకున్నా కూడా, ఏదైనా చెప్పదలుచుకుంటే నేరుగా చెప్పండి, కానీ ఫోన్లో చెప్పడం కానీ స్క్రీన్ షాట్లు పంపించడం కానీ చేయొద్దండి, అవి మీకు ఎంతో డేంజర్. కాబట్టి మీరు బాగుండాలని శ్రేయస్సుతో కోరి నేను ఈ ఆడియో చేయడం జరుగుతోంది. ఓకే, కాబట్టి ఎవరు కూడా ఎటువంటి సందేహానికి మీరు వెళ్ళే అవసరం లేదు, ఎటువంటి గందరగోళానికి గురయ్యే అవసరం లేదు. హ్యాపీగా నిశ్చింతగా ఉండండి. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, వీఆర్ ఫౌండర్స్ అని, వీఆర్ ఆన్ పాస్ బ్రాండ్ అంబాసిడర్స్. ఎంత గర్వకారణం తెలుసా మనం చెప్పుకోవడం. అసలు మన లాస్ట్ టైం నేను ఒక వీడియో కట్ చేసి పెట్టానండి. అందులోని ఒక విషయం చూస్తే, ప్రెసిడెంట్, అనేక దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అవాక్కయ్యారంట మన ఆన్ పాస్ సిస్టమ్ గురించి తెలుసుకున్న తర్వాత. మన ఆన్ పాస్ డిపార్ట్మెంట్స్ కొన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇలా ఉంటుందని, ఆన్ పాస్ ఇలా రాబోతుంది, ఇలా చూడు, ఇలా ఇప్పుడు ఈ రోజుకి ఇంత డెవలప్మెంట్ అయింది, ఇన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు 6 నెలల తర్వాత ఇంత డెవలప్మెంట్ అయిందని చెప్పి, అంటే ఈ రకంగా మనం లోపలికి రాబోతున్నాం, ఈ రకంగా మొత్తం కవర్ చేస్తుందంటే షేక్ అయిపోయారంట ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, అధికార యంత్రాంగాలు, ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి ముఖ్య నాయకులు. అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, చాలా గొప్ప వ్యవస్థ. ఎవరంటే వాడి మాట వినొద్దండి దయచేసి. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఆ పెట్టినప్పుడు ఆడియోలు కానీ ఆ వీడియోస్ కానీ మీరు ఎవరైనా లీడర్స్ పెడితే పూర్తిగా చదవండి, వినండి, అర్థం చేసుకోండి, వాటిలోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి. ఏదో టైంపాస్గా ఏదో వస్తుంది పెడుతున్నారు, వాళ్ళకి తీటపట్టి పెడుతున్నారు చెప్పి అనుకోకండి. మేము బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి, నిజాయితీగా ఒక పైసా ఆశించకుండా తీసుకున్నాం కాబట్టి వీఆర్ డూయింగ్ హియర్ యాజ్ అ వాలంటీర్స్. మేము వాలంటీర్లుగా మీకోసం పనిచేస్తున్నాం, మా టైంని వెచ్చించి. ఫౌండర్ల కోసం మేము ఏం చేశామో ఒకరోజు నాకంటూ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది, ఆ రోజు చెప్పగలుగుతాను. ఆ ప్లాట్ఫామ్ మీద మేము ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాము, ఈరోజు మా లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, ఒకరోజు నాకంటూ ఒక గొప్ప లైఫ్ స్టైల్ ఆన్ పాస్లో వస్తుంది, ఆ రోజు ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడతాను. ఈ రోజే చెప్పింటాను, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నా గురించి మీకు నేను చెప్తాను. కాబట్టి ఫౌండర్స్ అందరూ కూడా బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యాష్ గారు మరీ చెప్తుంటారు మనకి ఎప్పుడు కూడా, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని. మనల్ని మనం నమ్మకపోతే మనం దేన్ని నమ్మలేము. సోషల్ మీడియాలో వస్తున్న వాటి అన్ని కూడా వాస్తవాలు కాదు. ఎవరు ఏది పెట్టినా హుటాహుటిన పోస్ట్ చేయొద్దండి, వాటిని చదవండి, అది చూడండి, వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, అది వాళ్ళు రియల్గా పెట్టారా కాదా అని చెప్పేసి. ఎప్పుడో పెట్టిన పోస్టులు కూడా ఇప్పుడు 2 నిమిషాల ముందుకు వచ్చింది, 48 minutes బ్యాక్ వచ్చిందని చెప్పేసి మనకి స్క్రీన్ షాట్లు పంపించేస్తున్నారు. అవి ఫార్వర్డ్ మెసేజెస్. ఆల్రెడీ మనం వినినటువంటి ఆడియోస్ కానీ, ఆల్రెడీ చూసినటువంటి వీడియోస్ కానీ అవి కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. దయచేసి చూడండి, ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటే మాత్రమే రిపీట్ అయినా కూడా ఒకసారి వినండి, చూడండి, నో ప్రాబ్లం. అంతే తప్పించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వచ్చే రిపీట్ అయ్యే అటువంటివి ఎప్పుడు కూడా వినేకి ట్రై చేయొద్దండి. ఇది నేను చెప్పాలనుకున్నాను మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, ఓఎస్లో వచ్చేటువంటి ఎటువంటివైనా సరే మీ లాగిన్ పాస్వర్డ్స్ కానీ, మీ ఓమెయిల్ కానీ, మీ ప్రొఫైల్ సంబంధించి కానీ, ఓ వ్యాలెట్ సంబంధించి కానీ, ఓ కాయిన్స్కి సంబంధించి కానీ, మీ ట్రాన్సాక్షన్స్ ఐడీస్ కానీ ఏవి కూడా దయచేసి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లిస్ట్ కానీ ఏది కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దండి. స్క్రీన్ షాట్స్ తీయకండి. పాపప్ కొత్తది వచ్చిందనుకోండి, ఆ పాపప్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టేయడం గ్రూప్లో. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దండి, చాలా డేంజర్. మీకు అర్థం అవ్వట్లేదు, మనం ఎక్కడున్నాం ఏం కథ అనేది అర్థం అవ్వట్లేదు. మనం ఆన్ పాస్లో ఉన్నాం, గుర్తుంచండి. ఓకే, కాబట్టి దయచేసి ఫౌండర్స్, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ భద్రతే మీ కుటుంబం భద్రత. అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AI OS 2.0 త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అందరి జీవితాలు కూడా ఈ కొత్త సంవత్సరంలో కొత్త పూతలు పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరం ఆర్థిక స్వేచ్ఛ జీవితాన్ని ఆస్వాదించాలని, వాటి కోసం మనం మనస్ఫూర్తిగా ఎదురు చూడాలని మనసారా కోరుకుంటూ, మీ
a proud brand ambassador and founder of On Passive. Jai On Passive, Jai Ash Sir, Jai Bharat.